హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివ్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోలు మీకు ప్రతిరోజు రావడం జరుగుతుందన్నమాట. సో ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే 5 జూలై 2026 5 జూలై 2026. సో ఈరోజు ఆదివారం అనమాట. ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుందండి. సో దయచేసి లాస్ట్ వరకు ఉంచండి. లాస్ట్లో నక్షత్రాలను కూడా ఉంచడం జరుగుతుంది అనమాట. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం వల్ల మన ఛానల్ యొక్క గ్రోత్ అనేది పెరుగుతుందన్నమాట. సో ఇంకొంతమందికి చేరువవుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ కామెంట్. సో ఫ్రెండ్స్గా ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల 20 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడికాకి రంగులండి. కోడికాకి రంగుల్ని ముసుగులకి అలాగే జోళ్ళకి రెండింటికి కూడా చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడికాకి రంగుల్లో పెంగళా చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. అంటే గౌడి పీకలు లేకుండా చూసుకోవాలన్నమాట. గౌడి పీకలు లేని కోడికాకులను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ కోడికాకి రంగులో కుసి వచ్చేసరికి నల్ల కుసి, అంటే కుసి నలుపున్నటువంటి కోడికాకులను మాత్రం మన ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అనమాట. కుసి నలుపు ఉండాలి, అలాగే గౌడు పేకలు అనేది ఉండకూడదు అనమాట. కుసి నలుపు అలాగే గౌడు పేకలు లేని కోడికాకిని మాత్రం మన ముసుగులకి, జోళ్ళకి అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్లో చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి. మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకు గెలిచేటటువంటి రంగులు కాకి డేగలు, శుద్ధ కాకులు, నల్లకట్టు రసంగులు, బూడిద మైలాలు, కోడి రసంగులు, కోడి మైలాలు, తెల్ల అబ్రాసులు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే చూపులకి గెలిచేటటువంటి రంగుల్లో కూడా మ్యాక్సిమం కాకి చూపు అనేది ఉండేటట్టుగా చూసుకోండి. అంటే నల్ల కూసు ఉండేటట్టుగా చూసుకోండి. కుసి నలుపు ఉన్నటువంటి కోళ్ళను మాత్రం మీరు ఉపయోగించుకున్నట్లయితే సో మీకు మంచి ఫలితం అనేది రావటం జరుగుతుంది. సో మళ్ళీ ఇక్కడ చూపులకు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే కాకి డేగలు, శుద్ధ కాకులు, నల్లకట్టు రసంగులు, బూడిద మైలాలు, కోడి రసంగులు, కోడి మైలాలు, తెల్ల అబ్రాసులు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూద్దాం. మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగుల్ని లాస్ అని రాసి ఉంటుంది. ఓడిపోయే రంగులు నెమళ్ళు, పింగళాలు, డేగ పింగళాలు, నెమలి పింగళాలు, నెమలి అబ్రాసులు, ఎర్ర నెమళ్ళు, సేతువాలు అనమాట. సో అన్నీ కూడా ఓటమి పాలడేటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి ఓడిపోయే రంగుల్ని. నెమలి రంగులు, పింగళాలు, డేగ పింగళాలు, నెమలి పింగళాలు, నెమలి అబ్రాసులు, ఎర్ర నెమళ్ళు, సేతువాలండి. సో అన్నీ కూడా ఓటమి పాలట రంగులు. అలాగే రెండవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 55 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి చూపి ఎర్ర నెమలు అనమాట. కాకి చూపి ఎర్ర నెమలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుందన్నమాట. అన్ని రంగుల మీదకి, ముసుగులకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ కాకి చూపు ఎర్ర నెమల్లో కోడి చూపు అనేది ఎక్కడా కూడా ఉండకూడదండి. కోడి చూపు అనేది లేకుండా చూసుకోవాలి. ఈ కాకి చూపు ఎర్ర నెమల్లో కోడి చూపు అనేది ఎక్కడా కూడా లేకుండా చూసుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే చూపులకి గెలుస్తాయి అన్నమాట. ఇవి మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నెమలి మైలాలు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్టు అబ్రాసులు, శుద్ధ డేగలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి. శుద్ధ నెమళ్ళు, కాకి నెమళ్ళు, నెమలి మైలాలు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్టు అబ్రాసులు, శుద్ధ డేగలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఈ జాములో ఓటమి పోరాడేటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకులు, కోడి పింగళాలు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల పోలాలు, అలాగే కాకి పింగళ గౌళ్ళండి. సో ఇవన్నీ కూడా ఓటమి పోరాడేటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి. కోడి కాకులు, కోడి పింగళాలు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల పోలాలు అనమాట. అలాగే కాకి పింగళ గౌళ్ళు. సో ఇవన్నీ కూడా ఓటమి పోరాడేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. సో ఎక్కువగా నెమళ్ళు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. సో మళ్ళీ చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీగా మీ యొక్క కోడి వచ్చేసరికి విజయంలో ఉండాలండి. అలాగే మీకు ఎదురుగా ఉన్నటువంటి కోడి వచ్చేసరికి ఓటమిలో ఉండాలి. విజయంలో ఉన్నటువంటి కోడి మీద మీరు మళ్ళీ విజయంలో ఉన్నటువంటి కోడి మీద వేసుకున్నంత మాత్రాన మీకు ఉపయోగం అనేది లేదు. ఖచ్చితంగా మీ యొక్క కోడి వచ్చేసరికి గెలుపులో కంపల్సరీగా ఉండేటట్టుగా చూసుకోండి. అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి, నెమలి, కక్కెర రంగులు అనమాట. కాకి, నెమలి, కక్కెరలనే ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కాకి, నెమలి, కక్కెరలో కోడి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కోడి చూపు లేని
కాకి నెమలి కక్కెరలను మాత్రమే మనం ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, నల్లబుట్ట సేత్వాలు, నెమలి పోలాలు, కాకి పోలాలు, కాకి నెమలి గౌళ్ళు, శుద్ధ నెమళ్ళు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్‌గా చూడండి. శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, నల్లబొట్ల సేత్వాలు, నెమలి పోలాలు, కాకి పోలాలు, కాకి నెమలి గౌళ్ళు, శుద్ధ నెమళ్ళనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓటమి పాలైనటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఓడిపోయే రంగులనమాట. మీరు ఇక్కడ రైట్ సైడ్‌లో క్లియర్‌గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగులు కోడి రంగులు, కోడి డేగలు, నెమలి డేగలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, కోడి ఎర్ర నెమళ్ళు, అలాగే ఎర్ర అబ్రాసులు, కోడి అబ్రాసులు, కోడి రసంగులనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్‌గా చూడండి. కోడి రంగులు, కోడి డేగలు, నెమలి డేగలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, కోడి ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కోడి అబ్రాసులు, అలాగే కోడి రసంగులనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మాక్సిమం పింగళ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. సో ఎక్కువగా పింగళాలకి విజయం సాధించే అవకాశం అనేది కంపల్సరీగా ఎక్కువగా ఉంటుందండి. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమలి రంగులండి. సో కోడి నెమలి రంగుల్లో ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి నెమలి రంగుల్లో కాకి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కాకి చూపు లేని కోడి నెమలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాంటి కోళ్ళను మాత్రమే మనకి చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట. కాకి చూపు అనేది ఉండకూడదు. కోడి నెమల్లో కాకి చూపు అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదండి. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, కోడి పింగళాలు, నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమలి కక్కెరలు, అలాగే కోడి కక్కెరలు అనమాట. సో ఇవన్నీ కూడా గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్‌గా చూడండి. కోడి రంగులు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, కోడి పింగళాలు, నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమలి పింగళాలు, కోడి కక్కెరలనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులను చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్ చూసుకోవచ్చు. ఓడిపోయే రంగులు శుద్ధ కాకులు, కాకి పోలాలు, కాకి డేగలు, కాకి పింగళాలు, రసంగులు, నల్లబుట్ల సేతువాలు, నల్ల కక్కెరలు, నల్లకట్టు రసంగులు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్‌గా చూడండి. శుద్ధ కాకులు, కాకి పోలాలు, కాకి పింగళాలు, కాకి డేగలు, రసంగులు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు, నల్లకట్టు రసంగులు అనమాట. సో ఏంటంటే ఓడిపోయేటువంటి రంగులండి. ఎప్పుడూ కూడా ఓడిపోయే రంగులు వచ్చేసరికి రైట్ సైడ్‌లో ఉంటాయి. గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్‌లో ఉంటాయండి. సో ఖచ్చితంగా మీ యొక్క కోళ్ళు వచ్చేసరికి గెలుపులో ఉండాలన్నమాట. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఉన్నటువంటి రంగుల్లోనే మీ యొక్క కోడి అనేది ఉండాలి. మీకు ఆపోజిట్‌గా ఉన్నటువంటి కోడి వచ్చేసరికి రైట్ సైడ్‌లో ఉన్నటువంటి ఓటమి పాలైనటువంటి రంగుల్లో ఉండాలన్నమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మాక్సిమం కోడి చూపు అనేది ఎక్కువగా వర్కౌట్ అవుతూ ఉంటుంది. అలాగే చివరిగా ఐదో జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 6:25 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్రబొట్ల సేతువ రంగులండి. సో ఎర్రబొట్ల సేతువ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, శుద్ధ పింగళాలు, డేగ పోలాలు, రసంగులు, అలాగే కోడి రసంగులు, ఎర్ర మైలాలు అనమాట. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి రంగులు. సో మీరు లెఫ్ట్ సైడ్‌లో ఎప్పుడు కూడా గెలిచే రంగులు ఉంటాయి. క్లియర్‌గా చూసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఈ ముసుగు రంగు ఏదైతే ఉందో ఎర్రబొట్ల సేతువకి కాకి చూపు అనేది లేకుండా ఉండాలండి. అంటే ఎర్రబొట్ల సేతువకి నల్లబొట్లు అనేవి లేకుండా చూసుకోవాలి. కొన్ని కోళ్ళకి ఎర్రబొట్లు, నల్లబొట్లు 2 కూడా ఉంటాయన్నమాట. సో అందుకనే క్లియర్‌గా ఎర్రబొట్ల సేతువాలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. సో మళ్ళీ ఇక్కడ గెలిచే రంగులు చూసుకున్నట్లయితే చూపులకి మాత్రమే గెలిచే రంగులు అనమాట ఇవి. శుద్ధ డేగలు, శుద్ధ పింగళాలు, డేగ పోలాలు, రసంగులు, కోడి రసంగులు, ఎర్ర మైలాలండి. సో ఇవన్నీ కూడా చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓటమి పాలైనటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఓడిపోయే రంగులు అనమాట. మీరు ఇక్కడ ఇటు సైడ్ వచ్చేయచ్చు. రైట్ సైడు ఓటమి పాలైనటువంటి రంగులు, ఓటమి అని రాసుంటుంది అక్కడ. కాకులు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నల్లకట్టు అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి కాకులు, కోడి నెమళ్ళు అనమాట. సో ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్‌గా ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకులు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి కాకులు, కోడి నెమళ్ళండి. సో ఇవన్నీ కూడా ఓటమి పాలైనటువంటి రంగులనమాట. సో ఈ జామ్ మొత్తం కూడా ఓడిపోయేటువంటి రంగులు ఇవి. అలాగే ఖచ్చితంగా మీ యొక్క కోళ్ళు వచ్చేసరికి గెలుపులో ఉండాలి. మీకు ఆపోజిట్‌గా ఉన్నటువంటి కోళ్ళు వచ్చేసరికి ఓటమిలో ఉండాలండి. సో ఇది మీరు క్లియర్‌గా చూసుకోండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మాక్సిమం డేగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. డేగలు ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుందండి ఈ జామ్ మొత్తం కూడా. అలాగే ఆరో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 6:30 నుంచి 9:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి.
సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే గౌడు కాకి నెమల రంగులండి. సో ఈ గౌడు కాకి నెమల రంగుల్లో డాగ చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. డాగ చూపు లేని గౌడు కాకి నెమల రంగులు మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, నల్ల కక్కెరడు, నల్లబోర కాకి నెమళ్ళు, కాకి చూపు పింగళాలు, కాకి చూపు నెమలి మైలాలన్నమాట. సో ఇవన్నీ కూడా గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. ఇవి చూపులకు మాత్రమే గెలుస్తాయి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే తెల్లబోర డేగలు, శుద్ధ డేగలు, రసంగి డేగలు, కోడి రసంగులు అనమాట. సో ఇవన్నీ కూడా ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జాములో. సో ఇక అలాగే ఈరోజు దిక్కు వచ్చేసరికి దక్షిణ దిక్కు నడుస్తూ ఉంటుందండి. సో మీ యొక్క కోళ్ళని దక్షిణం నుంచి ఉత్తరం వైపుగా వదులుకున్నట్లయితే అప్పుడు మీకు మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుందన్నమాట. దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కుగా మాత్రమే మీ యొక్క కోళ్ళని వదులుకోవాలండి. అప్పుడే మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈరోజు నక్షత్రాలు 2 నక్షత్రాలు ఉంటాయండి. మొదటిది శతభిష నక్షత్రం. శతభిష నక్షత్రం ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ నక్షత్రం ఉంటుందన్నమాట. శతభిష నక్షత్రంలో గెలిచామ రేవడి రంగులు, కోడి మీద కాకి రంగు ఊడిపోతుంది, పశ్చిమ డాగ మీద నల్ల పొడల కూడా రంగు ఊడిపోతుంది, తెల్లనెమలి మీద శుద్ధ కాకి డాగ రంగులు చూడిపోవడం జరుగుతుందన్నమాట. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు శతభిష నక్షత్రం ఉంటుంది. ఆ తర్వాత పూర్వ భాద్రపద నక్షత్రం ఉంటుందన్నమాట. పూర్వ భాద్రపద నక్షత్రంలో గెలిచెమ్మ రేవడి రంగులు, కోడి మీద నెమలి పశ్చిమ కోడి రంగులు చూడిపోవడం జరుగుతుంది. పూర్వ భాద్రపద నక్షత్రం సాయంత్రం 4 గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నైట్ మొత్తం కూడా రేపటి వరకు ఈ నక్షత్రం ఉంటుందన్నమాట.